నెల్లూరు వెళ్దాం. నిన్న జరిగిన పోలింగ్ సరళి నిర్వహణపై అసలు జనాభిప్రాయం ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓటీ మహేష్. శ్రీనివాస్, మన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ లో ఉన్నాం. ఇక్కడ తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు చెప్పేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయాలు అంటే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న ఎన్నికలు ఎలా జరిగాయి, సరళి ఎలా ఉంది, నిర్వహణ గురించి ఏమంటారు? నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ ఉందా లేదనే తీరుగా తయారైపోయింది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలు అనేది ఎంతో కాలంగా చేస్తున్నారు కదా, దాని నిర్వహణలో చాలా అట్రప్లాప్ అయిపోయిందని చెప్పాలి ఎలక్షన్ కమిషన్. ఒక్కొక్క బూతులు అయితే 2 గంటలు 3 గంటలు ఈవీఎంలు ఏవి పనిచేయలేదు. ఈ విధంగా ఎందుకు తయారైందో తెలియదు. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో తయారైనట్టుగా ఉంది ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్. పూర్తిగా మేమైతే వ్యతిరేకిస్తున్నాం దీనికి. అరగంటకు ఓటేసిపోయే సరళీకృతం చేయాలి. ఇన్ని రోజులు జరుగుతున్నా కానీ ఈ యొక్క దిశగా ఆలోచించకుండా భారతదేశంలో ఓటర్లందరూ భయభ్రాంతులు చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఉంది. సార్ మీరు చెప్పండి సార్, చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఓట్లు వేస్తున్నారు. గతంలో ఎన్నికలు ఎలా నిర్వహించారు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ 2019లో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంతో ఉత్సాహంగా పసిపిల్లలు, వృద్ధులు అందరూ చాలా ఉత్సాహంగా మార్నింగ్ నుంచే ఓటర్లో పాల్గొన్నారు. కానీ మార్నింగ్ నుంచే 2 అవర్స్ 3 అవర్స్ ప్రతి ఒక్క బూతుల్లో, నెల్లూరు టౌన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మాది అర్షిని స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచే 2 అవర్సే యూఎంలు ట్రబుల్ వచ్చాయి. తర్వాత ఈ ఓటర్లకు ఎటువంటి కనీస సదుపాయాలంటే ఒక షామ్యాన, విపరీతమైన ఎండ, నిన్న వాటర్ ఇచ్చేవాళ్ళు లేరు, షామ్యానాలు లేవు, సొంతగా వేసుకోవాలంటే వేసుకోకూడదని ఒక నిబంధన పెట్టారనమాట. కాబట్టి ఓవరాల్ గా ఎలక్షన్ అనేది ఈ ఎలక్షన్ లో మాత్రం ఓటర్లని చాలా అసంతృప్తిపరిచారు, చాలా ఫెయిల్ అయింది. దానివల్ల ఓటర్లందరూ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే ఈసీ కాబట్టి వాంటెడ్గా ఓటర్లని రామ్మూర్తి గారు చెప్పినట్టు వెక్స్ అయిపోయి భయభ్రాంతులు చేసి ఇళ్లకెళ్లిపోవాలనే విధంగా జరిగింది. కానీ ఈసారి మాత్రం ఎలక్షన్లుగా జరగలేదు. ఇది మా అభిప్రాయం. సార్ ఇప్పటికే బాగా పోలింగ్ పర్సంటేజ్ బాగుంది. అదే గాని ఖచ్చితంగా అంటే ఉదయం నుంచి కూడా జాగ్రత్తగా గానీ ఈ పోలింగ్ జరిగి ఉంటే ఇంకా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా కీలకమైనటువంటిది, ఒక వజ్రాయుధం లాంటిది. అలాంటి ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని చాలా మంది వెనుదిరిగి వెళ్ళిపోవటం, ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యం పైన ఎలాంటి ప్రభావం చూపుతాయి? ముందుగా ఆ బోర్డు చూపిండి సార్. ముందు మీరు నెల్లూరులో అడుగడుగునా కటౌట్లు పెట్టారు, ఓటుకు రాండి అని. 4 గంటలు నిలబడితే కానీ ఓటు వేయలేకపోయినా ఏంటండి దౌర్భాగ్యం? వృద్ధులు మరి వచ్చి అందరూ వెళ్లిపోయారు. ఓటింగ్ శాతం ఎక్కడ పెరగద్ది? ఇది చాలా తప్పు. ఇక నుంచి ప్రైవేట్ లిమిటెడ్కి ఇస్తే శుద్ధంగా ఎన్నికల కమిషన్ బాగా పనిచేస్తుంది. మీ ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉండే అధికారి చెక్కబదులు చేసుకుంటే పనికొస్తాడు. నేను 6 సార్లు పోలింగ్ బూత్ కు వచ్చాను. ఎంతసేపు ఎండలో ఉండి మధ్యాహ్నం వరకు ఉండి వేయాల్సి వచ్చింది. అసలు ఈసీ జగన్ మోదీ మొత్తం కుమ్మక్కయ్య ఇలా చేశారు. మిస్టర్ మోడీ, దిస్ ఈస్ ఎ మెసేజ్ ఫ్రమ్ అస్ యూత్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి మై ప్రైమ్ మినిస్టర్. యూ హ్యావ్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి టు డెస్ట్రాయ్ ది డెమోక్రసీ. మీరు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం గురించి బాగా పొగుడుతారు. మీరే ప్రజాస్వామ్యాన్ని ఇలా చేస్తున్నారు. అసలు మీకు ఏం చెప్పాలి? మేము ఫస్ట్ టైం ఓటర్స్, సెకండ్ టైం ఓటర్స్ అందరినీ మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేయమని చెప్పారు. ఇప్పుడు ఓటు వేయడానికి అసలు టైమే లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గమ్ముగా అసలు ఎక్కడ ఒక్క చోట కూడా పనిచేయకుండా ఓటు ఎట్లా వేయమంటారు? సార్ ముందు నుంచి చెప్తూ ఉన్నారు, ప్రతి బూత్ దగ్గర కూడా 3 లైన్లు ఏర్పాటు చేస్తాము, అలాగే వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్, ఎవ్రీథింగ్. వికలాంగులు ఎవరన్నా వస్తే వాళ్ళకి వీల్ చైర్స్ ఇవన్నీ ఉన్నాయా? అసలు నిన్న ఎలా జరిగింది సార్? వాస్తవంగా అయితే ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేయవలసిన ఇది ఏది కూడా చేయలేదు మరి అది వాళ్ళ నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అయితే పోలింగ్ అయిన విధానం ఈ రోజు దినపత్రికల్లో చూసినట్లయితే పోలింగ్ అయిన విధానం ఏదైతే ఉందో 80% అయింది స్టేట్ లో అన్నారు. అంటే 80% అంటే ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ పనిచేయకపోతే ఆ పర్సెంటేజ్ వచ్చి ఉండేది కాదు. అయితే కొద్ది చోట్ల బాగా చాలా దారుణంగా వాళ్ళు వ్యవహరించిన తీరు. 2500 ఒక బూత్ లో ఓట్లుంటే కనీసం ఒక్క ఈవీఎం పెట్టారు. దాదాపుగా 4 నుంచి 5 గంటలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు కూడా నిలబడి నరకం చూశారు. వాస్తవంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఈ ఓటర్లు ఉన్నారో ఓటర్ల సహనానికి వాళ్ళు బదులు ఇవ్వాల్సిన అవసరం, సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నెక్స్ట్
ఈసారి పెట్టినట్టుగా ఎవరికి ఓటు వేసినా కూడా పక్కనే ఒక మిషన్ పెట్టారు. మనం వేసిన ఓటు ఎవరికి పోతుందో పేరుతో సహా గుర్తుతో సహా అక్కడ వస్తుంది. దాన్ని అయితే అభినందించాలి. ఎందుకంటే గతంలో అన్నట్టుగా ఏది నొక్కినా ఇంకో పార్టీకి పోయింది, ఏది నొక్కినా ఇంకో పార్టీకి అనే అది ఆ పరిస్థితి ఇవాళ లేదు. దానికైతే మెచ్చుకోవాల్సింది ఎన్నికల కమిషన్. కాకపోతే దేశంలో ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ అనేది ఒక గౌరవమైన పాత్ర పోషించాలా. అది ప్రతి ఏ పార్టీ అయినా కూడా ఎన్నికల కమిషన్ ని పదే పదే తిట్టడం కూడా మనకు కూడా అంత కరెక్ట్ కాదనిపిస్తే, కాకపోతే లోపాలు ఉన్నప్పుడు వాళ్ళు సరిచేసుకోవాలి. వాళ్ళు కానీ తప్పు చేస్తున్నారు, వాళ్ళు కూడా అడపదడప, కానీ వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు దేశంలో. దాన్ని మనం గౌరవించవలసింది. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు 1977 ప్రాంతంలోనే ఎన్నికలు జరిగినప్పుడు 3 దఫాల్లోనే కంప్లీట్ చేశారు దేశం మొత్తం. ఇప్పుడు అంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా కూడా 7 దఫాలు చాలా లాంగ్ పీరియడ్. ఇంత అవసరం అంటారా? దీని మీద మీరు మనం అనుకున్నట్టుగా ప్రతి రోజు మనం టెక్నికల్ గా ఎంతో ముందుకెళ్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం చేసే ప్రతి పని కూడా ఎంతో ఈజీగా ఉండాలి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగానే గతంలో 3 విడతల్లో చేసిన ఈ భారతదేశ ఎన్నికల్ని ఈసారి 7 విడతల్లో పెట్టడం అనేది నిజంగా మనం ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా అనేది మాత్రం జనాలకు అర్థం కావట్లేదు. సరే ఓకే, నిన్న చూసిన ఎలక్షన్ చూస్తే ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ప్రచారాన్ని పిలిచారు కలెక్టర్ గారు కానీ వాళ్ళ ఈసీ కమిషనర్ కానీ, పెళ్లికి రండి. పెళ్లికి వచ్చానికి ఎలాంటి మర్యాద చేస్తారండి? వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ, టిఫిన్లు పెట్టడం కానీ మర్యాద. అదే విధంగా ఎలక్షన్కి వచ్చిన వాడికి భోజనాలు టిఫిన్లు పెట్టమని ఎవరు అడగట్లా. ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేస్తే ఆ పనిచేసిన ఈవీఎంలో వీళ్ళు వేసుకున్న ఓటు ఓకే అంతవరకు బాగానే ఉంది, కానీ ఈవీఎంలు పనిచేయట్లా. ఉదాహరణకి వీళ్ళ అధికారులకి సరైన ట్రైనింగ్ ఇవ్వాల. వీళ్ళు ఏం చేశారంటే ఎగ్జాంపుల్ ఒక బూత్ ఏం జరిగింది, ఒక బూత్ చాలా బూత్ జరిగిందంటే మాక్ పోలింగ్ అని ఒకటి ఉంటుంది. ఒక 50 ఓట్లు వేయిస్తారు ఏజెంట్లు పెట్టి, అయిన తర్వాత డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా 50 ఓట్లను అలా కంటిన్యూ చేసేసి అంటే అది చేయాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే అధికారులకి సరైన అవగాహన లేదు. దాన్ని సీల్ చేయడం తెలియదు, దాన్ని ఓపెన్ చేయడం తెలియదు. మరి ఇలాంటి ఈ కమిషన్ కేవలం ప్రచారం మీద ప్రచార ఆర్భాటాలు మాత్రమే చేశారు, కానీ దానికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలా. చాలా ఘోరంగా విఫలమైంది ఈసీ కమిషన్. అదే ఎలక్షన్ కమిషన్ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా ఈ భారతదేశంలో ఇన్ని ఎలక్షన్స్ జరిగినా కూడా ఇలా ఫెయిల్యూర్ కాలేదు. ఈ విధంగా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక ఆధీనంలో ఎన్నో వ్యవస్థని నాశనం చేసిన పరిస్థితి మనం తెలుసు. ఈరోజు సిబిఐ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇటువంటి ఎన్నో ఐటీ దాడులు ఎన్నిగా వచ్చేసి వాటి మీద దృష్టి పెట్టారే కానీ కేవలం ఈ యొక్క ఎలక్షన్ ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఒక ఉద్యోగం లాంటిది. అలాంటి ఓటుని అందరూ వినియోగించుకోవాలన్న ఒక స్పృహ అందరిలో వచ్చింది. చైతన్యం పెరిగింది, ఓటర్ చైతన్యం పెరిగింది. ఈ రోజు అలాంటి చైతన్యం పెరిగిన ఓటర్ మీద వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ లేకుండా ఏదో గాలికి చేశారు, కానీ ఇది మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ఈ ఈసీ కమిషన్ చాలా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది చాలా బాధ్యత వహించాల్సిన సమయం ఇది. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు జనరల్ గా ఓటు వేయడానికి వెళ్ళి ఒక్కొక్కరు 6 గంటలు 7 గంటలు పడిగాపులు కాయటం చాలా నరకం చూశారు. కొన్ని దగ్గర దాదాపు మన జిల్లాలోనే అర్ధరాత్రి దాకా కూడా ఓటింగ్ జరిగింది. ఈ పరిణామాలతో అంటే రాబోయే ఎన్నికలప్పుడు ఇక ఎందుకు ఓటు వేయటం అదొక పెద్ద నరకం అని చెప్పి భావన ప్రజల్లో పెరిగిపోతుంది. ఇది రాబోయే ఎన్నికల మీద దేశం మీద ఎలాంటి ప్రభావం? అతిపెద్ద ప్రజాస్వామ్య ఈ భారతదేశంలో ఓటు హక్కు మనందరి బాధ్యత అని మొదటి నుంచి ప్రచారం చేసి మనందరినీ చైతన్యపరిచి ఆ స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు అంటే వయోజనులు అప్పుడప్పుడే ఓటు వచ్చిన వాళ్ళందరినీ ఓట్లకు పిలిచి సరైనటువంటి యంత్రాంగము నిర్వహణ కార్యక్రమాలు సరిగా జరగకపోతే ఓటేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒకే ఒక నిరాశ. ఇదేంది గంటల తరబడి నిలబడి ఓటేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకుముందు బ్యాలెట్ పేపర్లు ఉండగా ఫాస్ట్ గా ఓటు జరిగి తొందరగా అర్ధగంట 3/4 గంటలు వెలుపలికి వచ్చేవాళ్ళమే. ఈవేళ ఆడవాళ్లు, వృద్ధులు, వయోజనులు మొత్తం కూడా ఎంత అంటే 4 గంటలు మినిమం 4 గంటల సేపు ఒక లైన్ లో ఎండలో సరైనటువంటి షామ్యానాలు, నీడలు, నీళ్లు సౌకర్యాలు లేనటువంటి ప్రాంతంలో ఓటేసి వారు కోరుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంతగా మేము శ్రమించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఓటరు ఈ దేశంలో ఊహించరా. కాబట్టి ఇందులో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈసీ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎలక్షన్ విధానాన్ని వీలైనంత సరళీకృతం చేయాలి. ఒక ఓటరు ఓటేయడానికి లోపలికి పోతే ముందు ఒక స్లిప్ ఇచ్చారు, లిస్ట్ లో మా పేరుంది, మా ఫోటో ఉంది, మళ్ళీ ఐడి కార్డుతో అవసరమైంది. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ ఏజెంట్లు ఛాలెంజ్ చేస్తారో అప్పుడు మాత్రమే ఐడి కార్డు అవసరం అవుద్ది. జనరల్ గా ఐడి కార్డు అని అదని ఇదని పెట్టి అనవసరమైన జాప్యాన్ని కలిగించి ఈవీఎంలు పనిచేయకుండా సరైన ప్రజాస్వామ్య దేశంలో సరైన ఓటరు ఓటేసుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో కల్పించలేదని నా ఉద్దేశం. సార్ టోటల్ గా ఎలక్షన్ కమిషనర్ ఫెయిల్ అయ్యాడు సార్. మోడీ కనుసైదులోనే
జరిగింది. ఎలక్షన్ ముందు ఐటీ దాడులు కానీ అన్ని పక్కా సెంట్రల్ నుంచి వస్తుంది సార్. కేవలం వీళ్ళందరూ చంద్రబాబు నాయుడిని ఓడించడానికే ప్లాన్ చేస్తున్నారు సార్. అది సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు మొత్తం మీద మీరు చిన్నప్పటి నుంచి చూసుంటారు, మీ చిన్న వయసులో ఎలా ఉన్నాయి ఎన్నికలు? అంటే రాను ఈ పరిస్థితి మెరుగవ్వాలా? ఇప్పుడు శాసనం వచ్చినప్పుడు శాసనం ముందు శాసనం తర్వాత ఒక చరిత్ర సృష్టించాడు ఆయన ఎన్నికలకు సంబంధించి. ఎన్నికల కమిషన్ కి చాలా ఇవి ఉంటాయి, వాళ్ళ హక్కులు ఇవన్నీ కూడా వాళ్ళ ఇవి ఉంటాయి. అవన్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారా? పరిస్థితి ఎలా ఉంది అంతకుముందు పాత రోజులకి, గతంలో జరిగినటువంటి ఎన్నికలకి, నిన్న జరిగినటువంటి ఎన్నికలకి? గత ఎన్నికలు పాతకాలంలోకి ఇప్పటికి చాలా మార్పు ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, స్వయం ప్రతిపత్తితో ఉండేది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తెలిసి తెలియకనో పూర్తిగా వాళ్ళ కనుసన్నలోనే ఈ యొక్క ఆర్గనైజేషన్ జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ చాలా ఇండివిజువల్ గా ఉండి చేస్తేనే ఎప్పటికైనా కానీ దేశానికి మనకు పట్టు అనేది దొరుకుతుంది. ఇండివిజువల్ లేకుండా ఒక గవర్నమెంట్ కి సపోర్ట్ గా పోయిందంటే ఇది ఏకపక్షంగా స్వార్థంగా తయారవుతుంది. ఇప్పుడు ఎంతో మంది మీరు చెప్పినట్టు 3 రోజులు 4 రోజులు జరగాల్సింది 43 రోజులు పోస్ట్ పోన్ అయ్యి ఇన్ని రోజులు టెన్షన్ పడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంత టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇన్ని రోజులు ఈ యొక్క గ్యాప్ అని పెంచడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ సరైన అవగాహనలో పనిచేయడం లేదు, గవర్నమెంట్ కి అనుకూలంగానే చేస్తుందని మేము భావిస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఈ పరిణామాలన్నీ కూడా అంటే దాదాపు నిన్నైతే ఉదయాన్నే మిషన్లన్నీ యంత్రాలన్నీ కూడా చాలా వరకు కూడా మొరాయిచ్చాయి. అర్ధరాత్రి 12 దాటాక కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. దీని అందరినీ కూడా చాలా మంది ఏమంటారంటే యువకులు అయితే, ప్రధానంగా కొత్తగా ఓటర్లు అయితే వాళ్ళు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటు అంటే ఇది వాళ్ళు చాలా ఉత్సాహంగా వచ్చారు, ఓటు వేయాలా మేము కూడా ఓటర్ అయ్యాము అని చెప్పేసి ఒక ఉత్సాహం వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ పరిణామాలు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఎలా ఉంటాయి సార్? వాస్తవంగా ఒక మా నెల్లూరు చూసుకున్నట్లయితే ఒక 4-5 ప్లేసుల్లో ఈవీఎంలు మొరాయించాయి, మిగతా వేల సంఖ్యలో ఈవీఎంలు పనిచేశాయి. మరి కొద్దిపాటి లోపాన్ని చూపించి పదే ఎలక్షన్ కమిషన్ మీద మనం నిందలేయడం కూడా కరెక్ట్ కాదు. తప్పులు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు సరి చేసుకోవాలా. అయితే ఇవాళ ఓటర్కి ఒక ఆధార్ కార్డు ఇచ్చారు దేశం మొత్తం ప్రతి ఒక్కరికి కూడా. ఆధార్ కార్డు ప్రాతిపదికన మీద ఓటు పూర్తిగా ఇంకా ఆధారే, ఇంకా ఏమీ అవసరం లేదనే విధంగా నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్ చేస్తే బాగుంటుందని పబ్లిక్ భావిస్తున్నారు. ఎందుకంటే ఆధార్ మర్చిపోయి వస్తున్నారు, కొందరు స్లిప్పులు ఉన్నాయి, మీకు ఐడెంటిటీ లేదు వెనక్కి బొమ్మంటున్నారు. 4 గంటల క్యూలో నిలబడి మళ్ళీ ఇంటికి వెళ్లి ఆధార్ తీసుకొని రావడం అంటే దాదాపుగా ఒక 10% ఓటర్స్ బ్యాక్ అయిపోయారు ఈ పోలింగ్ బూతుల నుంచి, మళ్ళీ రాలేకపోయారు వాళ్ళు. పాపం వాళ్ళు చాలా అసహనానికి గురయ్యారు. అలాంటి పరిస్థితి నెక్స్ట్ జరగకుండా కూడా చూసుకుంటే చాలా మంచిదండి. రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది వెళ్ళినప్పుడే ఆ పరిస్థితి ఎదురైంది, ఆయనే ఓటు వేయలేనటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఎలా మీరు ఒక యూత్ యాజ్ అ యూత్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్ గా చాలా మంది ఇప్పుడు 5 గంటలు 6 గంటలు నిలబడ్డాం. ఇది అసలు ఏం ప్రజాస్వామ్యం? అసలు ఈసీనే ఒప్పుకుంది, మీరు తక్కువ అంటున్నారు ఈవీఎంలు మొరాయింపు, బట్ ఈసీనే ఒప్పుకుంది 344కి పైగా ఈవీఎంలు మొరాయించాయని, పనిచేయట్లేదని. అవి ఎక్కడెక్కడో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో పనిచేయని ఈవీఎంలన్నీ తెచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. ఇది అసలు ఏంటి? అసలు ఎక్కడెక్కడో పనిచేయనివన్నీ మన రాష్ట్రంలో ఏంది? ఈవీఎం ఎలక్షన్ కమిషన్ సీఈఓ ద్వివేదినే ఓటేయలేకపోయాడు, ఇంకా అసలు ఆ ఫౌండేషన్, ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్డే ఓటేయలేకపోతే సామాన్య ప్రజలు ఓటేలా వేస్తారు? ఇవి నెల్లూరు చెప్పినటువంటి అభిప్రాయాలు. ప్రధానంగా ఎన్నికల సంఘం, ఎన్నికల నిర్వహణ సక్రమంగా లేదు, చాలా ఘోరంగా ఉంది, చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని చెప్పి వాళ్ళ తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. ఓటు స్టూడియో మహేష్, చిన్న విరామం తర్వాత జనాభిప్రాయంపై చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి ABN.